నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. జీవితంలో వచ్చిన ప్రతి బాధ నీ బలాన్ని గుర్తు చేసే పాఠమే, శిక్ష కాదు. కాలం మాట్లాడదు, కానీ ప్రతి ఒక్కరికి సరైన సమాధానం మాత్రం ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం 2026 జనవరి 24 శనివారం. సూర్యోదయం ఉదయం 6:53 సూర్య అస్తమయం సాయంత్రం 6:03. చంద్రోదయం ఉదయం 10:23. చంద్ర అస్తమయం రాత్రి 11:04. తిథి షష్ఠి రాత్రి 12:37 వరకు. తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తర భద్ర మధ్యాహ్నం 2:04 వరకు. తదుపరి రేవతి. కరణము కౌలవ మధ్యాహ్నం 1:13 వరకు. తదుపరి తైతుల రాత్రి 12:37 వరకు. తదుపరి గరజి. యోగము శివము మధ్యాహ్నం 1:52 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:40 నుండి 11:04 వరకు. యమగండం మధ్యాహ్నం 1:52 నుండి 3:15 వరకు. గుళిక కాలం ఉదయం 6:53 నుండి 8:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:22 నుండి 9:07 వరకు. వర్జ్యం రాత్రి 1:55 నుండి 3:28 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు ఉదయం 9:30 నుండి 11:05 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుండి 12:50 వరకు. జనవరి 24 శనివారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి రాత్రి 12:37 వరకు ఉంటుంది. తదుపరి సప్తమి. షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. వారం శనివారం చాలా రకాల శుభకార్యాలకు వాడరు. ప్రస్తుతం జరుగుతున్నది మూఢమి కాబట్టి కొన్ని రకాల శుభకార్యాలు చేయకూడదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు కుంభరాశిలో ఉంటారు. శనివారం తూర్పు ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. నక్షత్ర బలం ఉత్తర భద్ర నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, మఖ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. రేవతి నక్షత్రం ఉన్న సమయంలో బలమైన నక్షత్రాలు అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు పండుగ ప్రత్యేకతలు. స్కంద షష్ఠి దేవతలను వణికించిన
సురపద్ముని అహంకారాన్ని నాశనం చేయడానికి శివశక్తుల తేజస్సుతో కుమారస్వామి అవతరించాడు. స్కందషష్ఠి రోజున జరిగిన ఘోర యుద్ధములో అధర్మాన్ని సంహరించి ధర్మాన్ని నిలిపాడు. అందుకే స్కందషష్ఠి చెడుపై మంచికి లభించిన మహా విజయ దినం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సరస్వతీదేవి కాళిదాసుకు జ్ఞానాన్ని బోధించింది. ఈరోజు ప్రశ్న: షష్ఠీ తిథి కలయికతో ఉన్న పండుగ ఏమిటి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి సంతానపరంగా చిక్కులు తొలగుతాయి. వృషభ రాశి వివాహ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. మిథున రాశి ఆస్తుల కొనుగోలుకు సంబంధించి అగ్రిమెంటులు చేసుకుంటారు. కర్కాటక రాశి మనసులోని భావాలు వెల్లడించేందుకు సంకోచించరు. సింహరాశి కోర్టు వివాదాల నుండి బయటపడతారు. కన్య రాశి భూముల కొనుగోలుపై ఒక నిర్ణయం తీసుకుంటారు. తులారాశి ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి ఇల్లు వాహనాలు కొంటారు. వృశ్చిక రాశి వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు అందుతాయి. ధనుస్సు రాశి ఆస్తి వ్యవహారాలపై కోర్టులో నలుగుతున్న వివాదం పరిష్కారానికి నోచుకుంటుంది. మకర రాశి పేరుకుపోయిన బాకీలు చాలా వరకు అంది పొదుపులో భాగంగా ఖర్చులు తగ్గించుకుంటారు. కుంభరాశి సంతానపరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తీరుతాయి. మీనరాశి ఒక కోర్టు వివాదం తీరుతుంది. వాహనాలు స్థలాలు కొంటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.